హాయ్ అండి. వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక ఫెస్టివల్ స్పెషల్ రెసిపీని చూపిస్తున్నానండి. అదే ముద్ద పోలి అండి. డ్రై ఫ్రూట్స్ హోలిగే అని అంటారు. కొన్ని ఏరియాస్లో భక్ష్యాలు, బొబ్బట్టు అని కూడా పిలుస్తూ ఉంటారండి. చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా యమ్మీ యమ్మీగా ఉందో. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల మనకి ఇవి చాలా హెల్దీ కూడా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు కందిపప్పుని తీసుకొని ఒక వెజల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత అందులోకి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు వాటర్ కావాలనుకుంటే ఎంత క్వాంటిటీనైనా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఆ వాటర్తో మనం రసం పెట్టేసుకుంటాము. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ టర్న్ ఆన్ చేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపుని ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ కందిపప్పు ఉడకడానికి కనీసం అంటే ఒక 15 నిమిషాలన్నా పడుతుందండి. ఇప్పుడు మనం వేరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు చిరోటి రవ్వని తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చిరోటి రవ్వ కనుక లేకపోతే మైదాని కూడా యాడ్ చేసుకోవచ్చండి. చిరోటి రవ్వ అయితే మనకి ఓలిగలు క్రిస్పీగా ఉంటాయండి. మైదా అయితే వేడిగా తినడానికి బాగుంటుందండి. తర్వాత బాగా సాగడం, ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత చిటికెడంతా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ప్రెస్ చేసుకుంటూ మనం వీటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవడం వల్ల ఆ నెయ్యి అనేది రవ్వకి మొత్తం బాగా పట్టుకుంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము సెమీ సాఫ్ట్ డౌగా ఈ చిరోటి రవ్వ పిండిని తయారు చేసుకోవాలి. ఇది మనకి సెమీ సాఫ్ట్గా ఉండాలండి. చూస్తున్నారు కదండి, ఇలా సెమీ సాఫ్ట్గా ఉంటేనే మనకి బొబ్బట్లు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ లేకపోతే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకొని బాగా నీట్ చేసుకోవాలి. సాఫ్ట్గా నీట్ చేసుకోవాలండి. ఇలా బాగా నీట్ చేసుకున్న తర్వాత ఒక లిడ్ క్లోజ్ చేసుకొని ఇది ఒక అరగంట పాటు నాననివ్వాలి. చూస్తున్నారు కదండి, మనకి ఈ కందిపప్పు బాగా ఉడకడం స్టార్ట్ అయిందండి. మనకి ఇవి హాఫ్ కుక్ అయ్యాయండి. చూస్తుంటే ఇంకా కందిపప్పు ఉడకాలండి. మనకి ఇవి బాగా ట్రాన్స్పరెంట్గా తయారయ్యేంత వరకు కూడా కుక్ అవ్వాలి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, మనకి ఈ కందిపప్పు అనేది బాగా ట్రాన్స్పరెంట్గా తయారైపోయిందండి. అండ్ ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి ఆ కందిపప్పు కూడా పీసెస్గా అయిపోతుంది కదా. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఆ వాటర్ని మొత్తం స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వాటర్ని మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఆ కందిపప్పుని వేరొక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ వాటర్తో మనం రసం పెట్టేసుకోవచ్చండి. రసం చాలా టేస్టీగా ఉంటుందండి. డైజెషన్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న ఆ కందిపప్పుని వేరొక ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఎంత క్వాంటిటీ అయితే కందిపప్పుని తీసుకున్నామో అదే క్వాంటిటీ 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లంని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఈ బెల్లం అనేది కూడా బాగా మెత్తగా దంచుకోవాలండి, లేకపోతే గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి. పెద్ద పీసెస్గా ఉంటే ఓలిగలు ప్రెస్ చేసుకునేటప్పుడు మనకు అవి బాగా తగులుతూ ఉంటాయండి. కాబట్టి స్మూత్గా దంచుకొని పెట్టుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం మిక్సీకి యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత బిరుసెక్కిపోతాయండి బ్యాళ్ళు. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ కందిపప్పుని మొత్తం మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మనం స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఒకవేళ మనకి తీపు అనేది తక్కువగా అనిపిస్తే ఇలాంటి టైంలో ఇంకాస్త బెల్లంని యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇది పొడిగా కనుక తయారైతే ఇందాక మనము వాటర్ని వంచుకున్నాం కదండి, అది యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. ఇది వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి.
ఇప్పుడు ఈ పూర్ణాన్ని చిన్న చిన్న లెమన్ సైజ్ బాల్స్ లాగా తయారు చేసుకొని వేరొక ప్లేట్లోకి ప్లేస్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం అన్ని ఉండల్ని కూడా తయారు చేసుకొని పెట్టుకోవాలి. మనకి ఇవి చిన్న చిన్నగా ఉంటేనే చాలా బాగుంటాయండి చూడడానికి. కాబట్టి లెమన్ సైజ్ బాల్ అంత సైజ్ పూర్ణం తయారు చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం పప్పుల్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఇందులోకి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల గసగసాలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒకవేళ మీ దగ్గర ఉంటే మస్క్మెలాన్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పంకిన్ సీడ్స్ అండి, గుమ్మడి పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత మనం వీటిని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే. అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి ఈ ఒబ్బట్టు అనేది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. వంట రాని వాళ్ళకు కూడా ఈ ఓళిగలు చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ చిరోటి రవ్వ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల పాటు మెత్తగా నాదుకోవాలండి, నీట్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా నీట్ చేసుకుంటే మనకి ఓళిగలు ప్రెస్ చేసుకునేటప్పుడు సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ నీట్ చేసుకోండి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఇదే ప్రాసెస్లో మీరు కూడా పిండిని మొత్తం సాఫ్ట్గా నీట్ చేసుకోండి. ఇలా స్మూత్గా నీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక రోటీ పేపర్ని తీసుకోవాలి. ఆ రోటీ పేపర్ పైన కొద్దిగా నెయ్యి లేకపోతే ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. నెయ్యితో చేసుకుంటే మనకి బొబ్బట్లు అనేది కమ్మగా ఉంటాయండి. కాబట్టి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకున్న నెయ్యి పైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ చిరోటి రవ్వ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ పూర్ణంని అందులోకి స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకొని అన్ని వైపులా కూడా క్లోజ్ చేసుకోవాలి. ఇలా అన్ని వైపులా క్లోజ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా రవ్వ కనుక ఉంటే రిమూవ్ చేసేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం అన్ని ఓళిగల్ని కూడా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నింటినీ తయారు చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలోకి మనం ఈ ఓళిగ పూర్ణం ఉండని తీసుకొని రోల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా డ్రై ఫ్రూట్స్లో బాగా రోల్ చేసుకున్న తర్వాత స్లైట్గా మధ్యలో ప్రెస్ చేసుకోవాలండి. లైట్గా చూపిస్తున్నాను కదండి వీడియోలో, అలా ప్రెస్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత మనం వీటిని వేడి ప్యాన్ మీద ప్రెస్ చేసుకోవాలి. ముందుగా వేడి తవా మీద కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ ఒబ్బట్టు పూర్ణాన్ని ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత ఇది కాస్త మందంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా బాగా మందంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం వీటిపైన ఇంకాస్త నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇంకాస్త డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ప్రెస్ చేసుకొని 2 వైపులా కూడా ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే ఇంకాస్త గీని యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. ఇలా మనకి 2 వైపులా కూడా ఈ ఒబ్బట్టు కుక్ అయిన తర్వాత ఈ ఒబ్బట్టుని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో అన్ని ఒబ్బట్లని కూడా తయారు చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి ప్రాసెస్ ఎంత సింపుల్లో. ఈ ఒబ్బట్టు నెయ్యితో కనుక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఒబ్బట్టు చాలా హెల్దీ కూడా అండి. అండ్ కరెక్ట్గా చెప్పాలనుకుంటే ఇది కొంచెం హెవీ రెసిపీ అండి. కాబట్టి లిమిటెడ్గా చేసుకొని తినండి. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్.